గత అనేక సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు అత్యంత కోలాహలంగా వైభవోపేతంగా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గ్రామ దేవత ఇరుగాళమ్మ పాదాల చెంత ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గణేష్ ఘాట్ ఏ ఏడాదికి ఆ ఏడాది అందరి సహాయ సహకారాలతో అటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ ఒక పక్కనున్న గణేష్ ఘాట్ కానీ అందరి సహాయ సహకారాలతో దినదినాభివృద్ధి చెందింది. ముఖ్యంగా అధికారులతో కూర్చొని ఒక సమీక్షా సమావేశం. ఎందుకంటే నగరంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రధాన పాత్ర నగర కార్పొరేషన్ది. అందుకే కమిషనర్ గారితో ఆర్డీఓ గారితో వివిధ శాఖల అధికారులతో కూర్చొని 27వ తారీఖు వినాయక చవితి ఆ రోజు సాయంత్రం ఎవరిళ్లలో వారు ఆ యొక్క గణేష్ విగ్రహాలు తీసుకుని నిమజ్జనానికి గణేష్ ఘాట్కి వస్తారు. అదేవిధంగా 3వ రోజు 5వ రోజు ఈ 3 రోజులు కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. అటు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కానీ అధికార యంత్రం కానీ చిన్న చిన్న సమస్యలు కూడా గత సంవత్సరం ఏదైతే 1-2 చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు కూడా సరి చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా కూడా వైభవపేతంగా అక్కడ నిర్వహిస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ప్రజలందరూ కూడా ఆ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు గ్రామ దేవత ఇరుగాళమ్మ పాదాల చెంత ఆ యొక్క గణేష్ ఘాట్లో వినాయక నిమజ్జనం అనేది ఎంతో ఆధ్యాత్మికతని ఎంతో భక్తిభావాన్ని సంతోషాన్ని ఇస్తుంది. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే కోవూరు సర్వేపల్లి అన్ని ప్రాంతాల వాసులు కూడా అక్కడికి విచ్చేస్తే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపోదే విధంగా ఒక చక్కటి క్రమశిక్షణ ధోరణితో పాల్గొవాలని చెప్పని కోరుతూ మరోసారి నగర కమిషనర్ నందన్ గారికి అదేవిధంగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అటు నాతో కానీ కమిషనర్ గారితో కానీ నిత్యం ఈ యొక్క దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా చొరవ తీసుకుంటూ ఉన్నారు. మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో సహాయ సహకారాలతో చక్కటి ఏర్పాట్లు చేస్తామని మాట ఇస్తున్నాం.